నాలాయిర దివ్య ప్రబంధములోని పెరియ తిరువందాది అనే రచనను నమ్మాళ్వార్ రచించారు. ఈ పెరియ తిరువందాది 87 పాసురములతో నిండి ఉన్నది. నిన్న మొదటి పాసురం నుంచి 20వ పాసురం దాకా చూశాము. ఈరోజు 21వ పాసురం నుంచి 40వ పాసురం దాకా చూద్దాము. சென்றெங்கு வெண்ணரக்கில் சேராமல் காப்பதற்கு இன்றெங்கே நெஞ்சாலிடுகொண்டு அன்றங்கு பாரருவம் பார்வளெத்த நீருருவங்கண் పుతయ్యాకారరువన్ తాని మెర్తకాల్. ఈ భూమిని చుట్టిన నీరు కనపడకుండా చాచిన ఆ మేఘవన్యుడి దివ్యపాదము నన్ను క్రూర నరకమునకు వెళ్ళనీయకుండా నా మనసులోకి వచ్చి ఇప్పుడే నిండిపోయినది. 22వ పాసురం. కాలే పొతత్తిరుందు కత్తవారామిన నాள் மாளார்குடி புகுந்தாரென் மனத்தே மேலால் தருக்கு மிடம் பாட்டினொடும் வல்வினை யார்த்தாம் வீத்திருக்கு మిడం కాణాతి లైత్తు. ఆ స్వామి దివ్యపాదమును పెట్టి నా మనసును నిత్య నివాసముగా చేసుకోగా ఈ ప్రపంచంలోని ఐశ్వర్యముతో పాటు నన్ను బాధ పెట్టాలని వచ్చిన క్రూర పాపముగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక సతమతమవుతూ పాపం కాళ్ళు నొప్పులు పుట్టేటట్లు తిరుగుతూ లబోదిబోమంటూ కష్టపడుతున్నది. 23వ పాసురం. ఇలైపాయ నెంజమేషున్నన్ ఇలైక కన్నమంత మరి కళ్ళు బతి ఇళబైతనాయ్ తందు మోతామల్ నల్కువ నల్కాపాన్ తాయి తందేయవు ఇరక్కుంతాను. మనసా చెబుతున్నాను విను. అతి భయంకరులైన భటులు పెట్టే క్రూరమైన శిక్షలతో వారు ఉసిగొలిపే కుక్కల దగ్గరకు నువ్వు వెళ్ళకు. తల్లి తండ్రి సకల ఆత్మలు అన్నీ అయి ఉన్న ఆ సర్వేశ్వరుడు నిన్ను రక్షించినా రక్షించకపోయినా ఆ స్వామినే ఆశ్రయించు. 24వ పాసురం. తానే తని తోన్రల్ తన్నళ ఒన్రిల్లా తానే పిరర్ కట్కుం తత్తోన్రల్ తానే ఇళైకిల్ పార్ కేళం மேலாம் மீண்டமை పానానాళలక్కిర్ పారిన్ మేలార్. అద్వితీయ అవతారుడు, తనకు తానే సాటి వేరొకరు లేనివాడు, అందరికీ అంతరాత్మ అయి ఉన్న స్వామి. అడ్డు చెప్పేవారే లేని ఆ స్వామి తలచుకుంటే ఆ స్వామి రక్షిస్తున్న ఈ భూమి మొత్తము తలకిందులవుతుంది. 25వ పాసురం. ఆరాను మాతానం చెయ్య ఆకలిడెత్తై ஆராயந்து அதுதிரத்தாலாவாத்தே ஷீரார் மனத்தலைவன் தும்பத்தை மாத்தினேன் వానోరినత్తాలైవన్ కన్ననాళియాన్. ఎవరు ఏమైనా అనుకోని, అయినా ఇంత పెద్ద విశాలమైన భూమి మీద ఎంతమందిని మనము సరిదిద్దగలము? మంచి మనస్సు ఉన్నవారికి ఆ దేవాది దేవుడు, ఈ ప్రపంచపు నిర్వాహకుడు, కష్టపెట్టే దుఃఖపు బాధలను పోగొట్టే శ్రీకృష్ణుడు గురించి వివరముగా చెబుదాము. 26వ పాసురం. యానుం ఎన్నెంజం ఇషై దిళందోం వల్వినయ్యై కానుం మలయ్யும் புககடி வாந்தானோர் இரளன்ன மாமேனி ఎమ్మిరయ్యార్ తందారులెన్నుం తండాలడిత్తు. చీకటి వంటి నల్లని దివ్య శరీరము కలిగిన స్వామి ఇచ్చిన దయ అనే కర్రతో నాలోని క్రూర పాపములను ఆ కొండలు కోనలలోకి వెళ్ళినట్లుగా దూరముగా తరిమి కొట్టగలిగాను అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. పెరియ తిరువందాది యొక్క 27వ పాసురం. అడియాల్ వడి కడందా మొత్తో అతన్రేల్ ముడియాల్ విషుంబాళందా మొత్తో నెడియాయ్ షిరికడల్ కాతాళ్ నిమిరతో చంద్రులకమెల్లాం అరికిలా మాల్ నీ ఎళందా అన్రు. స్వామి సర్వేశ్వర, ఏమిటి అంత సంతోషము? అందెలు నిండిన పాదముతో ఈ భూమిని కొలిచానని సంతోషమా, లేక నిండైన కిరీటముతో ఆకాశమును కొలిచావని సంతోషమా? కానీ ఏమి లాభం స్వామి? నువ్వు కొలిచినప్పుడు నువ్వు కొలిచిన ఈ లోకములో ఉన్న మేము చూడలేకపోయాము. 28వ పాసురం. அன்றே நங்கண் காணும் அழியான் காருருவம் இன்றே நாம் காணா திருப்பதுவும் அன்றே என்றேனும் கட்கண்ணால் காணாதா உருவை நெஞ்சென்னும் உட்கண்ணேள் காணும் உரந்து.
ఆ చక్రధరుడిని నల్లని రూపమును మనము ఇప్పుడే చూడలేము. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన కళ్ళు అనే ఈ కళ్ళతో చూడలేని చాలా పెద్ద విశ్వరూపము ఆ స్వామిది. అందుకే మన మనస్సు అనే కళ్ళను నిండుగా తెరుచుకొని చూసినచో ఆ స్వామి యొక్క అద్భుత రూపము మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 29వ పాసురం. உணரா ஒருவரக்கு எளியனே செவ்வே இணரந்துளாய் கிளங்கள் கந்தை உணரதன கொளியார் எவ்வளவர் அவ்வளவர் நரானால் ఎనకెళియా నెంబెరు మానింగు. ఈ విషయమును తెలుసుకొని చక్కగా చూసినచో మొగ్గలా విచ్చుకున్న తులసిని మాలగా కలిగిన స్వామి చాలా సులభముగా కనిపించును. ఈ విషయమును నమ్మి ఆ స్వామికి ఎంత దగ్గర అవుతారో ఆ స్వామి వారికి అంత దగ్గరగా కనిపించే భక్త సులభుడు అవుతాడు. 30వ పాసురం. ఇంగెల్లై వండుపోల్ నీ వీతిరుత్తల్ என்னுடைய செங்கன் மால் சீரக்கும் சீரிவந்துள்ளம் அங்கே மடியடக்கி நிற்பதனில் வல்வினை யார் தாம் மீண்டடு எடுப்பா தன்றో అళకు. ఎర్రని రంగు రక్తపు రంగు కన్నుల మోహనాకారుడి గుణములు ఇంతకు ముందు నా ఈ చిన్న మనసులో ఇంత గొప్పగా నిండిపోలేదు. అందుకే ఇంతకు ముందున్న క్రూర పాపము గారు నా మనస్సులో త్రాడుపై కాస్త బట్టలు జరిపినట్లుగా జరిగి నిల్చున్నారు. 31వ పాసురం. అళకుం அறிவோயாம் வல்வனையை தீர்ப்பான் நிழலும் ஆடி தாரும் ஆனோம் சுழலா குடங்கள் தலை மீடொத்து கொண்டு అడి అన్రు ఆతడం కడలై మేయార్ తమకు. ఇప్పుడు ఆ క్రూర పాపములను వెళ్ళగొట్టే దారిని బాగా తెలుసుకోగలిగిన మేము కుండలను తలపై పెట్టుకుని సుడులు తిరుగునట్లు కుంభనృత్యమాడిన స్వామి దివ్యపాద రేఖలను మనస్సున ఉంచుకొని ఈ విశాల క్షీరసాగరమున అమిరి ఉన్న స్వామికి నీడలా ఉండిపోయాము. தமக்கடிமை வேண்டுவார் தாமோதரானார் தமக்கு அடிமை செய்யன்றால் செய்யாது எமக்கென்றும் தாம் செய்யும் தீவினைக்கு தாழ்வரு వర్ణించినారు తాన్ చేయవతు ఇవిడతు ఇంగుయాతు. నేను నా మనసు గారు ఆ దామోదరుడికి భక్తులము అవుతాము అని అనుకున్న వారికి మాత్రమే ఆ స్వామి గొప్పతనమును గురించి వివరించి చెబుతున్నాము. ఆ స్వామికి భక్తులము కాలేము అని అనుకునే వారిని వదిలివేయడానికి మేము ఎప్పుడూ వెనుకాడలేదు. 33వ పాసురం. యాతానం ఒండ్రియల్ తన్నుగా కీలెంగులో యాతానం నేరందు అణుకావార్తాన్ యాతానం తేరు మాషేయాశురర్కళై నేమియాళ్వారు పారక్కినాన్ పాల్. మంచి పనులు చెయ్యని రాక్షసులను చక్రముతో తునాతునకలుగా చేసిన స్వామికి మనము ఏమి సమర్పించి ఏ విధముగా దగ్గర అవుతాము? ఏమైనా సరే ఏదో ఒకటి చేసి ఆనందముతో ఆ స్వామిని సంతోషపెడదాము మనసా. பெரிய திருவந்தாதி அக்கா 34వ பாசுரம். பாலாளி நீ கிடக்கும் பம்பையாம் கேட்டியும் காலாளும் நெஞ்சலியும் கண் சுழலும் நீளாளி சேத்தியாம் ஆதியாம் தொல்வினை ఎంబాల్ కడియం నీతి ఆయి నించారందు నిన్రా. పూర్వజన్మ పాపములను పోగొట్టుకొని ఆ స్వామిని చేరాలని తపన పడుతున్న మేము తెల్లని క్షీరసాగర అలలపై నల్లని సముద్రపు వర్ణపు కాంతితో అనంతుడిపై పవళించిన స్వామి గురించి భక్తి పారవస్యముతో వింటున్నప్పుడు ఆ అద్భుత దృశ్యములు మా మనస్సులో అందముగా కదలాడుతూ మా కళ్ళను చెమరింపచేస్తున్నాయి. 35వ పాసురం. நின்றும் இறந்தும் கிடந்தும் திரிதிர்ந்தந்தும் ஒன்றுமோ ஆத்தா நெஞ்சா கலா நன்றங்கே வன்புடையால் பொன்பெய்ரோன் வாயத்தா கர்த்து మార్విడందా నన్బుడయ్యే నండ్రేయవన్. ఒకానొకప్పుడు తన పదనైన చేతితో హిరణ్యకశ్యపుడి నోరు నొక్కి గట్టి దెబ్బతో రొమ్మును చీల్చిన స్వామి ఇప్పుడు నాకు మంచి మిత్రుడై నా మనసులోన కూర్చుంటూ నిల్చుంటూ పడుకుంటూ తనకు నచ్చినట్లుగా ఉంటూ నన్ను వదలకున్నాడు. 36వ పాసురం. అవనామి వనాము వనామత్తు ఒంబరవనామమ్మ అవనెన్రి రాతే అవనాం అవనే ఎనయ తెళెందు కണ്ണనుక్కే తీరందాల్ అవనే అవనేలుం మాం.
నేను అందరి మధ్యలో ఉన్నా సులభముగా ఎవ్వరికీ అందని దుర్లభుడును అని పదములో ఉన్న సర్వేశ్వరుడు అనుకోకుండా తనను గురించి తెలుసుకొని తమ సర్వస్వము నువ్వే స్వామి అని తనను పొందాలనుకునే భక్తులను శ్రీకృష్ణుడే రక్షిస్తున్నాడు. 37వ పాసురం. ஆமாரறிவுடை யாராவது அரிதன்றே நாமே துடையோ என்னெஞ்சே பூமே மதுகரமே தொண்டலாய் மாலாரை வாழுతాం అతుకరమే ఆంబాలమై. మంచి దారిలో ఉంటూ మంచి బుద్ధి కలిగి ఉండడం చాలా చాలా కష్టము. ఎంత కష్టమైనా సరే మంచి బుద్ధిని కలిగి ఉండి పువ్వులపై ఉన్న తుమ్మెదలు వాలే చల్లని తులసి మాలలను ధరించు ఆ సర్వేశ్వరుడిని ఎల్లవేళలా వదలక ఎంతో ఇష్టముతో పూజిస్తూ సేవిస్తూ నిశ్చలముగా ఉండు మనసా. పెరియ తిరువందాది యొక్క 38వ పాసురం. அமைக்கும் பொழுதுண்டே ஆராயல் நெஞ்சே இமைக்கும் பொழுதும் இடை சீக்குமை திறங்கள் ஏஷியே யாயினும் ஈந்தொழாய் మాయనయ్యే పేషియై పోకాయ్ బిళ్ళై. నీలో నిండి ఉన్న తప్పులకు నీతో ఉండే అవకాశమును ఇవ్వకుండా అద్భుతమైన తులసిమాలలను ధరించిన మాయాలోలుడు ఆ ఆశ్చర్యబోధుడు గురించి మంచివైన చెడ్డవైన ఆఖరికి ఆ యశోదాదేవి స్వామిని బాధపెట్టి కోపగించిన విషయమైనా సరే ఒక్క క్షణం కూడా విడవకుండా చెప్పు మనసా. 39వ పాసురం. పెళ్ళైక ముయన్రో ముయము நெஞ்சமே பேஷாய் தலைக்கும் துளாய் மார்வன் ரென்னானே ஆளைத்து ஒரு காலு போய் உபகாரம் பொலிய கொள்ளா அவன் புகழே వాయుపకారం కొండా వాయప్పు. తప్పు చేస్తున్నామా మనసా చెప్పు. ఒకప్పుడు ఆ స్వామిని తలవని మనము ఇప్పుడు ఆ స్వామిని గురించి తెలుసుకున్న తర్వాత చిగురు వంటి తులసి మాలలను వక్షమును ధరించిన స్వామి గురించి అదే పనిగా మన నోటితో తలుస్తూ అతిగా ఆ స్వామిని పిలుస్తూ కీర్తిస్తున్నామా? పెరియ తిరువందాది యొక్క 40వ పాసురం. వాయ పోయిదువో ఈతు ఒప్పావ మత్తిల్లై వా నెంజే పోయి పోయి వెన్నరకిల్ పూయేల్ తీపాల பெய்யத்தாயுயிர்களாய் பாலுண்டாவளு இறை மாயத்தானே வாழத்தை వలి. కానీ దీనికన్నా చాలా గొప్పదైన పని వేరొకటి లేదే. పోయి ఎటువంటి పరిస్థితులలోనూ పాపపు పనులను చెయ్యకు మనసా. చాలా పాపాత్మురాలు అయిన పిశాచి పాలతో పాటు ఆమె ప్రాణములను తీసిన స్వామిని పూజిస్తూ సేవించడమే మనకు బలము అని తెలుసుకో.